రేవంత్ రెడ్డి గారికి మీకు మంచి సఖ్యత ఉండేది కదా. రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం కావచ్చు, పరిటాల శ్రీరామ్ అంటే పరిటాల సునీతమ్మ గారి తనయుడు పరిటాల శ్రీరామ్ గారి మ్యారేజ్కి కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు గౌరవం ఇవ్వడము, పయావల కేశవ్ గారు వీళ్ళంతా కలవడం, ఇదంతా పెద్ద రాద్ధాంతం చేసి పార్టీ నుంచి ఆయన దూరం అయిపోయారు. అంటే రేవంత్ రెడ్డి గారు మీకు అంత సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా అంత క్లోజ్ ఉండి మీరు రేవంత్ రెడ్డి గారు వెంట ఎందుకు నడవలేకపోయారు? ఇప్పుడు రాజకీయాలలో ఎవరిని ఎవరు ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఒక బ్రదర్గా, ఒక పొలిటికల్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్ట్రెంథన్ చేయడానికి ఆయన పోరాటం చేసిండు, ఆయనతో నేను పోరాటం చేసిన. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఫైట్ చేస్తున్నాడు, నేను తెలుగుదేశం పార్టీలో ఫైట్ చేస్తున్నాను. ఇద్దరి లక్ష్యం ఒక్కటే, కేసీఆర్ గద్దెదించేది. కేసీఆర్ గద్దెదించడానికి ఆయన లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైట్ చేసిన ఆయన లక్ష్యం ఒకటే, తెలుగుదేశం పార్టీ నుంచి ఫైట్ చేసిన నా లక్ష్యం ఒకటే. మీ బలం సరిపోతుందా? నేను 2019లో గజ్వేల్లో అందరినీ అటు బీజేపీ పార్టీ అధ్యక్షుడిని, ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, అటు ప్రజా సంఘాలని, సిపిఎంని, సిపిఐని, ఏ పొలిటికల్ పార్టీ అని ఉండని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి నేను గజ్వేల్లో కేసీఆర్ని ఓటిస్తున్నాను, మీ అందరి సహకారం కావాలి, మీరందరూ ఎవరు గజ్వేల్లో పోటీ చేయొద్దు, నేను ఒక్కరిని పోటీ చేస్తా, కేసీఆర్ని ఓటిస్తా అని చెప్పి అందరి యొక్క బలాలని కూడగట్టి గజ్వేల్లో కేసీఆర్ మీద, కేసీఆర్ వర్సెస్ ప్రతాప్. మీరేమో కేసీఆర్ గారి మీద పోటీ చేయాలి, గెలవాలి అని ఆతృతను. మోత్కుపల్లి నరసింహులు గారు చూసే మరోవైపు ఇక్కడ టీడీపీ లేదు, ఏం లేదు, టీడీపీని తీసిపోయి మనోళ్ళే కదా అక్కడంతా ఉండేది టీఆర్ఎస్లో, మనం కూడా అటుకి పోయి జాయిన్ అయిపోతే బాగుంటుంది, మనం విలీనం చేస్తే బాగుంటుంది, వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టితే ఉంటే బాగుంటుంది అంటారు. మరోవైపు ఎల్రమణ గారు చూస్తే లోపాయి గారు ఒప్పందాలు చేసుకుంటూ 2019లో ఎలా పొత్తుకి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పాలని చేస్తున్నట్లు కూడా బయట విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2019లో చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఓటుకు నోటు కేసు విషయం నుంచి ఇతర విషయాల నుంచి పక్కకి తప్పుకోవాలని పెట్టుకుంటే ఇప్పుడు ప్రతాప్ గారి పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్తున్నాము, 2019లో టీఆర్ఎస్తోని తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండే ప్రసక్తే లేదు అని మీరెలా చెప్తారు? చంద్రబాబు నాయుడు నిర్ణయం కాదు కదా, మీకంటే సీనియర్ అయిన మోత్కుపల్లి నరసింహులు గారు వీళ్ళంతా కూడా అదే చెప్తున్నారు కదా. మోత్కుపల్లి నరసింహులు గారు మాట్లాడినటువంటి విధానం ఏంటంటే ఆయన బాధ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీని రన్ చేయడానికి సమర్థమైనటువంటి నాయకత్వం సరిపోతలేదు, బాబు గారు ఇంకా టైం ఇస్తలేరు, ఇంకా టైం ఫుల్గా ఇచ్చి ఈ పార్టీని సిస్టంలో తీసుకురావటం లేదు అన్నటువంటి భావోద్వేగంతో ఈ పార్టీ ఉంటేంది అలా కలుపుతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడింది. కానీ తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో కలుపుతా అని చెప్పి మాట్లాడాలి. మీడియా తప్పుతో పట్టించింది, మీడియా తప్పుడు రాతలు రాసింది అక్కడ. అది వాస్తవంగా ఆయనకు ఎన్టీ రామారావు గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా ఆయనకు ఒక గౌరవము, ఆత్మగౌరవం ఉంది, వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తాడు. ఆయన కూడా 6 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఆయన కూడా ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచిండు. ఈరోజు కూడా ఆలేరు ప్రజల కోసం పోరాటం చేస్తుంటాడు. యాదాద్రి జిల్లా సాధించుకున్నాడు. ఇవాళ అక్కడ తౌస్పల్లె ప్రాజెక్టు మీద అక్కడ రావాల్సిన వాటర్ హరీష్ రావు గారు తీసుకెళ్తుంటే పోట్లాడుతున్నాడు. అక్కడ ప్రజల మధ్యన ఉండి పోట్లాడే చేసే వ్యక్తి. ఆయనకేం కోట్ల రూపాయల ఆస్తులు లేవు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేస్తే ఆయనకేం ఇండస్ట్రీలు లేవు, 100 ఎకరాల పొలాలు లేవు.